రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేయడానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తాడేపల్లికి పరిమితమై రాష్ట్ర పరిపాలన గాలికి వదిలేశారని, ప్రజలను జగన్ మభ్యపెట్టి మరలా అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. విశాఖలో విలువైన రామానాయుడు స్టూడియోను కొట్టివేయాలని, దీనికోసం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై సుప్రీంకోర్టులో కేసు వేశామన్నారు. ఈ స్టూడియో దోచుకోవడానికి విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ మార్చేశారని ఆయన తెలిపారు. సంబంధించినటువంటిది అంటే అక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించి స్థూలంగా మీరు టీడీఆర్ ఇచ్చారు. రామానాయుడు ఫోటో స్టూడియో ఉందో దానిపైన సినిమా స్టూడియో, ఎందుకంటే అక్కడ సినిమా ఆటోగ్రఫీ డెవలప్ చేయాలి, సినీ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి, ఆ ప్రాంతంలో ఆ విధంగా కళాకారులకు, టెక్నీషియన్స్కి అందరికి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఆ రోజు రామానాయుడు ఫోటో స్టూడియోకి స్థలం కేటాయించడం జరిగింది. అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్తే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడదు. వైసీపీ ప్రభుత్వం కేవలం దోచుకోవడానికే, ఈ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేయడానికే వారు వచ్చారు. ఏ ప్రజానాయకుడైనా సరే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని వ్యవస్థల ద్వారా, అలాగే వాళ్ళ రాజకీయ నాయకుల ద్వారా, లేదంటే నేరుగా నిజమైన నాయకుడైతే ప్రజల్లోకి వచ్చి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్యాలెస్కే, తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమై రాష్ట్ర పాలన గాలికి విడిచిపెట్టి కేవలం మేమేమో సంక్షేమం చేస్తున్నాం, అది సరిపోతుంది, ప్రజలకి అప్పులతో పనేం లేదు, ప్రజలను మళ్ళీ ఈ కోడికత్తి డ్రామాలతో మభ్య పెట్టవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. ఈ ఆలోచన మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆ వైసీపీ పార్టీకి రేపు ప్రజలు రాజకీయ సమాధి కట్టబోతున్నారనే సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు రామానాయుడు స్టూడియోకి సంబంధించి మా ఈస్ట్ శాసనసభ్యులు వెలగపూడి గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత దాని మీద స్టే చేయడం జరిగింది. అంటే ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా ల్యాండ్ కేటాయించామంటే దానికి ఒక లక్ష్యాలు ఉంటాయి, ఆ లక్ష్యాలు చేరేటట్టుగా ఉండాలి. అంతేగాని కాలం మారిందంటే నా ఉద్దేశం పార్టీ మారింది కనుక నా ఇష్టానుసారం చేయడానికి లేదు. వైసీపీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా విశాఖపట్నం భూములన్నా వైసీపీ నాయకులకి దండుకోవడానికి ఇది ఒక అడ్డా అయింది. వైసీపీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి మొదటి 3.5 ఏళ్ళు విజయసాయిరెడ్డి గారు ఇక్కడ దండుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు ఆయన వెళ్ళిన తర్వాత ఆయన అనుమాయులందరూ కూడా దండుకోవడం మొదలు పెడుతున్నారు. అయితే ఈ రామానాయుడు ఫోటో స్టూడియోకి సంబంధించి వీళ్ళు ఆ జోన్ని మాస్టర్ ప్లాన్లో జోన్ మార్చి దాంట్లో ప్లాట్ల కింద వేసి ల్యాండ్లు విక్రయిద్దామని ఒక ఆలోచనకు వచ్చారు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ
కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో అది వీళ్ళకి గడ్డి పెట్టి ప్రభుత్వానికి గడ్డి పెట్టి మళ్ళీ యథావిధంగా కంటిన్యూ చేయాలని చెప్పి చెప్పడం మాకు సంతోషకరంగా ఉంది. ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. రాజకీయాలంటే డబ్బులు సంపాదించుకోవడానికి మార్గంగా భావిస్తున్నారు. ఆర్థిక నేరగాలను తీసుకొచ్చి ప్రజలు కూడా ఆలోచించాలి. ఆర్థిక నేరగాలను తీసుకొచ్చి రాష్ట్ర పరిపాలన అందిస్తే ఏ విధంగా ఉంటుంది? గడిచిన 4.5 సంవత్సరాలుగా ప్రజలు తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకుంటారు. అందుకే ప్రజలు ఎప్పుడు కూడా మంచిని గుర్తించడానికి ప్రయత్నాలు చేయాలి. నాయకుడు ఒక పటిమను గుర్తించడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎవరు చేసుకెళ్తారో వాళ్ళ యొక్క పటిమను గుర్తించడానికి చేయాలి.